ప్రకృతి ప్రకోపానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమవుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో చెరువులు తెగి వరద నీరు గ్రామాలను, పట్టణాలను ముంచెత్తుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులతో రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహాయక చర్యలు నిమగ్నమవుతున్నారు. వరంగల్లో వరదలపై ప్రైమ్ 9 అందిస్తోన్న స్పెషల్ స్టోరీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాపై కూడా పడింది. దీంతో జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వరంగల్ ట్రై సిటీ పరిధిలో నారాలు ఉప్పొంగి ప్రవహించి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో పదుల సంఖ్యలో కాలనీలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను కలిసి వాళ్లకు ధైర్యాన్నిస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హన్మకొండలోని నయీం నగర్ నాలా, వడ్డేపల్లి చెరువు, అంబేద్కర్ జంక్షన్లను పరిశీలించి ప్రజలకు పలు సూచనలు చేశారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 43% అత్యధికంగా నమోదు కాబడింది. అయినా ఇవాళ చాలా తక్కువ శాతం వరదలు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినా. ఇంకొక 3-4 కాలనీలు ఉన్నాయి. వాటికి కూడా శాంక్షన్ అయ్యి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నయీం నగర్ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల ఈ అంబేద్కర్ భవన్ రోడ్డుని ఈ రూట్స్ గా నడుస్తున్నాయి వెహికల్స్ కాబట్టి దీన్ని రిక్వెస్ట్ చేయలేకపోయినాం. దీనికి కొబ్బరికాయ కొట్టి 5.5 కోట్లు ప్రారంభించడం జరిగింది. నయీం నగర్ బ్రిడ్జ్ 9వ తారీఖు ఓపెన్ అయితే ఇక్కడ దీన్ని డిస్మెటల్ చేసి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ ఒక్క కాలనీని కూడా మునిగనీయకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా నెంబర్లకు ఫోన్ చేయండి. దయచేసి మా యొక్క క్యాడర్ కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు మీరందరూ కూడా డివిజన్లలో తిరిగి మంచి చెడు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని చెప్పి ఈ 2-3 రోజులు కూడా కష్టకాలం ఉన్నది. దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలోని కంటాత్మకూర్ చెరువు, కటాక్షపూర్ చెరువులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. కటాక్షపూర్ చెరువు భారీగా పొంగి పొర్లుతుండటంతో ములుగు, వరంగల్కు రాకపోకలు నిలిచిపోయాయి. మత్తడి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచనలు చేశారు. ములుగు వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లించాలని, కటాక్షపూర్ ప్రవాహం వద్ద 24 గంటలు బందోబస్తు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ములుగు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి సీతక్క పరిశీలించారు. పసర తాడ్వాయి మధ్య జిలకరంచ వాగు ఉధృతికి వంతెన తెగిపోయింది. దీనిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. జంపన్న వాగు, జీలుగు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పరిధిలో పునరావాస కేంద్రాలను పరిశీలించి అవసరాన్ని బట్టి వీలైనంత కేంద్రాలను పెంచాలని కలెక్టర్కు సూచించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, రాయపర్తి మండలాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రహదారుల వెంట అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ, నర్సంపేట మండలాల్లో వాగులను, చెరువులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలించి వాగుల వద్దకు ఎవరూ వెళ్లకుండా బందోబస్తు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. నెక్కొండ మండలంలో వెంకటాపురం గ్రామ చెరువు ప్రవాహంలో చిక్కుకున్న బస్సు ప్రయాణికులను కాపాడేందుకు అధికారులతో కలిసి వెళ్లి బాధితులతో మాట్లాడి భరోసానిచ్చారు. వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో వారికి భోజన సౌకర్యాలు కల్పించి స్వగ్రామాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుండటంతో ప్రజలెవరూ బయటకు రావద్దని కోరారు. వరంగల్, హన్మకొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను, స్లమ్ ఏరియాలను ఎంపీ కడియం కావ్య సందర్శించారు. వరంగల్లోని కస్తూర్బా ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరి విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతుండటంతో వరద ప్రవాహంలో నడుచుకుంటూ వెళ్లి విద్యార్థులలో ధైర్యాన్ని నింపారు ఎంపీ కడియం కావ్య. హాస్టల్లోని విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేసి భయాందోళన చెందొద్దంటూ పిల్లలకు భరోసా ఇచ్చారు. వర్ధన్నపేట, ఘన్పూర్, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను పరిశీలించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా ఇచ్చారు. రెండు రోజులు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. ఇంకా 2-3 రోజులు వర్షాలున్న నేపథ్యంలో ఈ రోజు ఇలానే ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సహాయక చర్యలు అందేలా చూడాలని ప్రజానికం కోరుతున్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు అందాలని మనము కోరుకుందాం.